నామానికి స్తోత్రాలు. మరి ఎలోహిం టీవీ పరిచర్య ద్వారా ప్రతిరోజు ఇదే సమయానికి మేము దేవుని మహాకృపను బట్టి వాక్యాలను అందించటం జరుగుతూ ఉన్నది. ప్రియులరా, మరి శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు పొందుకోవాలని ప్రభు నామములో మీకు మనం చేసి ఉన్నాం. అలాగనే మరి మీ ప్రార్థన అవసరతలో ఏమైనా ఉన్నట్లయితే మరి మాకు ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మరొక పర్యాయము నీ వాక్యాన్ని నాయన ధ్యానించటానికి, చదువుకోవటానికి, ఆచరించటానికి, మరి గైకొనడానికి ప్రభువా మీరు ఇచ్చినటువంటి సమయం కొరకై స్తోత్రాలు. ప్రభువా నాయన చెప్పే మరి నాకు అయా వినే బిడ్డలకు నీ కృప తోడుగా ఉంచు నాయన. ఎందుకంటే నీ యొక్క సంకల్పం లేకపోతే మేము ఫలించం, అభివృద్ధి చెందాం. ప్రభువా ఆత్మచేతనే సమస్తం జరుగుతుంది. శక్తి చేతనైనను బలము చేతనైనను కార్యాలు జరగవు ప్రభువా. నీ ఆత్మచేతనే ప్రభువా కార్యాలు జరుగుతాయి. తండ్రి సహాయం చేయండి ప్రభువా. షిలో ఎవాంజలికల్ ఫెలోషిప్ మందిరాన్ని ఆశీర్వదించండి. డొంక రోడ్లో నాయన తెనాలి పట్టణంలో సేవ జరుగుతూ ఉండగా సహాయం చేయండి. అలాగనే మా ప్రభువా, మా దేవా నాయనా ఎలోహిం టీవీ పరిచర్యను కూడా కనికరించండి నాయనా. ఈ యొక్క వర్తమానము ప్రభువా ఎంతమంది అయితే శ్రద్ధగా వినిచి ఉన్నారో వారి కుటుంబాల్లో కూడా అద్భుతాలు జరిగించండి. మాట వినేవారుగా చేయండి. రోగులు స్వస్థపరచండి. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా. బలహీనను బలపరచండి. వ్యాధిగ్రస్తులను ముట్టని స్వస్థపరచండి. మీ రాజ్యాన్ని మీరే కట్టుకొని మహిమ పొందమని ప్రభువా ఈ సమయంలో నన్ను మీ సిలువ చోటును మరుగుపరుచుకొని మీరే మాట్లాడి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. చూడండి, సొలొమోను మహారాజు, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మరి ఎంతగానో ప్రియులరా దేవుని జ్ఞానముతో సామెతలు రాయటం జరిగింది. పరమగీతం, ప్రసంగి, సామెతలు, అట్లాగే కీర్తనలు, కొన్ని కీర్తనలు. మంచి రచయిత, మంచి మరి పరిపాలన విధానం కలిగినటువంటి వాడు. ప్రియులరా, ఏం రాస్తున్నాడు, మనకేం తెలియజేస్తూ ఉన్నాడు? దేవుని ఆత్మ చేత చక్కటి సామెతలు అంటే నాకు చాలా ఇష్టం. అలాగనే మీరు కూడా ఈ యొక్క సామెతలు గ్రంథాన్ని మీరు చదువుకోండి. నిజ మన దైనందిక జీవితంలో చక్కగా వాక్యాన్ని పఠిస్తూ దాన్ని నెమరు వేసుకుంటూ మనం నడుచుకున్నట్లయితే మనకు మేలు దొరుకుద్ది. అలాగనే ప్రియులరా, చక్కగా అర్థమవుతాయి, టక్కమంటే అర్థమవుతాయి. లేఖనాలన్నీ దేవుడు రాసినయే. అనేక మంది భక్తులు, 40 మంది ప్రవక్తలు
మరి ఎంతో దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఆది కాడ నుంచి ప్రకటన గ్రంథం వరకు మంచి భక్తులు, ప్రవక్తలు, రాజులు, యాజకులు, సేవకులు దేవుని ఆత్మ చేత నడిపించబడి ప్రేరేపించబడి రాశారు. ప్రతి మాట అమూల్యమైనది. చూడండి, ఒక తండ్రికి కుమారుడికి ఎలాంటి సంబంధం ఉంటుందో అలాంటి బంధాన్ని దేవుడు మనము కలిగి ఉండాలి. తండ్రిలాగా ఏమంటున్నాడు? నా కుమారుడా. మనం ఎవరి కుమారులమి? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆదాము ఎవరి కుమారుడు? అవ్వ ఎవరి కుమార్తె? దేవుని కుమార్తె, దేవుని కుమారుడు. అయితే సైతానుడు మోసగించి ఏం చేశాడు? మొత్తం ఇంజక్షన్లు చేసి తన యొక్క మాయలోకి నడిపించుకున్నాడు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి సిలువలో రక్తాన్ని చిందించి, ఇది మీ కొరకైనా మరి చిందించబడినటువంటి పరిశుద్ధమైన రక్తము, దీనిలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. ఎవరైతే దీనిని అంగీకరించి లోబడి నన్ను వెంబడిస్తారో వారందరూ దేవుని కుమారులు అవుతారు, నా కుమారులు అవుతారు అని ఎంతో ప్రత్యేకమైనటువంటి రీతిలో మనల్ని ప్రేమించి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించి మన కొరకు, మన పాపముల కొరకు సిలువలో ఆయన ప్రాణము పెట్టాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి, ఎవరైతే లోబడి, ఎవరైతే రక్షణ పొందుతారో వారందరూ కూడా దేవుని కుమారులే. అయితే ప్రియులరా, దేవుని కుమారులుగా మనము ఏర్పడిన తర్వాత అనుదినము బైబిల్ లేఖనాలను ప్రతిరోజు పఠిస్తూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ దేవుల్లో ఎదగాలి. ఓసారి సైతానుడు కొన్ని పర్యాయాలు మనల్ని బలహీనపరుస్తాడు. కుడివైపు చూపిస్తాడు, ఎడవైపు చూపిస్తాడు, అటు ఇటు పరిగెత్తేటట్టు చేస్తాడు, లోకాకర్షణ చూపిస్తాడు, నేత్రాశ, శరీరాశలు, జీవడంబాలు చూపిస్తాడు. కనుక వాడు పన్నే ఆ పన్నాంగాలు, ఆ యుక్తి కుయుక్తులు మనం గుర్తెరగాలి. ప్రతిరోజు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానిస్తూ, మనం ఉపదేశాన్ని మరవకూడదు. ఆజ్ఞల్ని పదే పదే ధ్యానం చేస్తూ ఉండాలి. పదే పదే నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. బలవంతంగా కాదు, కష్టంగా కాదు. కష్టంగా, బలవంతంగా మందిరానికి వెళుతూ ఉంటారు, కోటాలకి వెళుతూ ఉంటారు, ప్రియులరా పరిచర్య చేస్తూ ఉంటారు. అలాగ బలవంతంగా, కష్టంగా, ఇష్టం ఉండి ఇష్టం లేనట్లుగా నువ్వు భక్తి చేసినట్లయితే దేవుడేమాత్రము కూడా నీ భక్తిని అంగీకరించడు. హృదయపూర్వకముగా దేవుని ఆజ్ఞలను కాలేబు, యెహోషువాలు నిండు మనసుతో హృదయపూర్వకముగా దేవుని ఆజ్ఞలను గైకొన్నారు. అందుకే దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించాడు. ఆ తరం వారిలో పాలు తేనెలు ప్రవహించు ఆ యొక్క యెరూషలేము పట్టణానికి దేవుడు వారిద్దరిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. నిండు మనసుతో, హృదయపూర్వకంగా. ప్రియులరా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, వ్యాధులు వచ్చినా,
కొంతమంది నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. అలా చూడకూడదు. మనము నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాదు. గమనించండి ప్రియులరా, వాక్యం వినుచున్న సహోదరుడా, సహోదరి, నీవు వెనక్కి తిరిగి చూడటానికి వీలు లేదు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. అప్పులా, ఇరుకులా, ఇబ్బందులా, వ్యాధులా, దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. పేతురు నీటిలో మునిగిపోచు ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో చేయి చాపి మరలా లేవనెత్తాడు పైకి. సాతానుడు మనల్ని కృంగజేసినా, బలహీనపరిచినా చేయి పట్టుకొని పైకి లేవనెత్తుతాడు. హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుణ్ణి వెంబడించాలి. మనస్ఫూర్తిగా మన తప్పులు దిద్దుకుంటూ. చూడండి ప్రియులరా, అప్పుడు హృదయపూర్వకంగా మనం భక్తి చేసినప్పుడు మనకు కొన్ని లాభాలు ప్రియులరా కలుగుతాయండి. కొన్ని ప్రయోజనాలు, కొన్ని మేలులు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు కాలక్రమేణా సమయం గడిచే కొలది దేవుడు ఒక్కొక్క స్టెప్ను ఎక్కిస్తూ ఉంటాడు, పరీక్షిస్తాడు. కొంతకాలం 30 సంవత్సరాలు కుడియడంగా, 20 సంవత్సరాలు ఒకే ఇంట్లో, ఒకే గదిలో, చిన్న గదిలో మేము నివాసము చేసాం. సేవకు వచ్చిన ఆ ప్రారంభ దినాల్లో 20 సంవత్సరాలు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో డబ్బు ఆశ చూపించారు. మా సంస్థలో చేరమన్నారు. రకరకాలుగా పెద్ద పెద్దోళ్ళు ప్రేమతో వారు ఆహ్వానించిన దేవుని చిత్తం చేస్తానయ్యా, దేవుడు చెబితేనే చేస్తానయ్యా అని అలాగున దేవుని కొరకు నిలబడగలిగాము. ఇంకొక 7 సంవత్సరాలు రేకుల ఇంట్లో చిన్న 27 సంవత్సరాలు. ప్రియులరా, ఇప్పుడు దేవుడు మహాకృపను బట్టి దేవుడు బిడ్డలను ఆశీర్వదించాడు. పెద్ద గృహాన్ని దేవుడు ఇచ్చినాడు. ప్రియులరా, 30 సంవత్సరాల తర్వాత హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలను మనము గైకుంటే, మనము నమ్మకంగా ఉంటే, బైబిల్లో ఉంది, నమ్మకస్తులకు మెండైన దీవులు ఏముంది అక్కడే వ్రాయబడి ఉంది. హృదయపూర్వకంగా గైకుంటే నువ్వు ధన్యుడు అవుతావు. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. మంచి ఆరోగ్యం ఇస్తాడండి దేవుడు, దీర్ఘాయువుని ఇస్తాడు. దావీదు ప్రియులరా, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుని యొక్క ఏర్పాట్లు దావీదు ఉన్నాడు. దావీదు ఎప్పుడు మారుమనసు పొందాడు? ప్రియులరా, యేసేపు ఎప్పుడు మారుమనసు పొందారు? మనకు అంతగా తెలియదు, కానీ చిన్నప్పుడే వాళ్ళు చక్కగా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుని ప్రణాళికలో ఉన్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి భక్తులు, చిన్న వయసు నుంచి వాళ్ళు మంచి ప్రార్థనా పరులు, భక్తులు. మనం అన్యులు అండి, వాళ్ళు యూదులు. మనం మారు మనసు పొందాల్సిందే. వాళ్ళ పట్ల వారు భక్తి విధానం వేరు, మన భక్తి విధానం వేరు. వాళ్ళు యూదులు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాగ్దాన పుత్రులు లేఖనాలకు వారికి ఇచ్చాడు, యాజకత్వం వాళ్ళకి ఇచ్చాడు, బలిపీఠం దగ్గర పరిచయం చేసే విధానం వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. మనం అన్యులం, మనం మారు మనసు పొందాల్సిందే. మనం దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవాల్సిందే. అయితే ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని హృదయపూర్వకంగా గైకుంటే
దీర్ఘాయుష్మంతులు అవుతాం. దావీదు దీర్ఘాయుష్మంతుడై నిండు వృద్ధాప్యములో అని బైబిల్లో మనం చూస్తున్నాం. నాకు తెలిసిన తల్లి మన ఈ మధ్య పుట్టినరోజు జరుపుకుంది. 88 సంవత్సరాలు దాటిని 89వ సంవత్సరం పుట్టినరోజు వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ తల్లి ప్రియులరా ఎంతో మంచి విశ్వాసం కలిగినటువంటి తల్లి, మంచి మనసాక్షి కలిగిన తల్లి, హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలను గైకొలుచు ఉన్నది. అందుకే దేవుడు దీర్ఘాయువునిచ్చాడు. నీవు జీవించు సంవత్సరములు అధికములగును, నీ ఆయుష్ వృక్షాయుషు, సుఖజీవముతో గడుచు సంవత్సరాలు, శాంతిని నీకు కలుగును. చూసారా ప్రియులరా, శాంతి, సమాధానం, నెమ్మది. ఆ గృహంలో ఒక్కళ్ళు భక్తి చేసే వ్యక్తులు ఒక్క మనిషి ఉన్నా ఆ కుటుంబానికి అంతటికీ ఆశీర్వాదమేనండి ప్రియులరా. తర్వాత ఇంకేమనుంది బైబిల్లో? దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీకుము అంటే దయ సత్యము కొన్నిసార్లు కొన్ని పర్యాయాలు విడిచి వెళ్ళే అవకాశం ఉంది. దయ పోయి కఠినత్వం వచ్చింది, సత్యము పోయి అసత్యం వచ్చేస్తుంది. కానీ వాటిని మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. దయామయుడు, సత్యవంతుడు మన మెడలో ఒక చైన్ ఏ విధంగా వేసుకుంటామో, ఏ విధంగా ప్రియులరా విలువైనటువంటి వస్తువులను సమకూర్చుకుంటామో, ఊర్లు వెళ్ళేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, అలాగనే మరి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ప్రియులరా, అలాగనే పనులకి వెళ్ళేటప్పుడు ఆ విలువైన వస్తువులు మన మెడలో ఉంటాయి. ఎలాగున అవి ఉంటాయో అంతకంటే ఎక్కువగా దయతో సత్యముతో ఎప్పుడు నీవు ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు అవి మనతో ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు మేలు దొరుకుతుందండి ప్రియులరా. చూడండి, ఇక్కడ ఒక విలువైన మాట చెబుతున్నాడు. హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. పలక, చిన్నపిల్లప్పుడు మేము చిన్నప్పుడు పలక ఏమండి, పొడవాటి చెక్క బల్లలు ఉండేవి, వాటి మీద కూర్చునేవాళ్ళం. కింద కూర్చున్నాం కొంతకాలం ప్రియులరా, ఇసుకలో కూర్చొని చదువుకున్నాం. మెల్లగా పలకలో ఒక్కొక్క అక్షరం ఆ రోజంతా, నెలంతా, వారమంతా అట్లా రాస్తూ ఉండేవాళ్ళం. అలాగనే నిరంతరం విద్యార్థిగా ఉండాలి. నీవు ఎప్పుడు నీవు దేవుని వాక్యాన్ని నేర్చుకునే వ్యక్తిగానే ఉండాలి. నాకంత తెలుసు అని నేను మనం ఎన్నడూ కూడా అనుకోకూడదు ప్రియులరా. పలక, నువ్వు హృదయం అనే పలక మీద నీవు వాటిని రాసుకొనుము. నేర్చుకోవాలి ప్రియులరా. యేసుప్రభువు వారు అన్నారు, నా యొద్దకు వచ్చి కూర్చొని నేర్చుకొనుడి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. కూర్చోండి, నేర్చుకోండి. ప్రియులరా, మనము కూర్చొని నేర్చుకున్నట్లయితే మనం గొప్పవారు అవుతాము. మరియా యేసు పాదాల యొద్ద కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసింది? నేర్చుకుంది. నీవు సమయాన్ని కేటాయించకపోతే నీకు వాక్యం అర్థం కాదండి. దేవుని సన్నిధిలో నువ్వు సమయం గడవకపోతే దేవుని ప్రణాళిక నీకు అర్థం కాదు. ఏం జరుగుద్దంట? నేర్చుకుంటే అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది
మంచివాడవని అనిపించుకొందువు. దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుంటావు, సాక్ష్యం సంపాదించుకుంటావు. పలానా వ్యక్తి మంచివాడండి, మంచి దయ కలిగిన వాడండి, ప్రేమ కలిగిన వాడండి, జాలి కలిగిన వాడండి, సహాయం చేస్తాడండి, పురుకొలుపుతాడండి, ప్రోత్సహిస్తాడండి, తేడా మాటలు మాట్లాడండి, చాలా తగ్గించుకుంటాడండి, లోబడతాడండి. దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు మంచివాడు అని అనిపించుకుంటావు. దేవుడు నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడండి. అమ్మా, అయ్యా, తమ్ముడా, చెల్లి, వాక్యం వినుచున్న ఓ సహోదరుడా, మంచి సాక్ష్యం సంపాదించుకో. నీ నోటి మాటల జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ నడక జాగ్రత్త. దేవుడికి అప్పగించిన బాధ్యత, దేవుడికి అప్పగించిన పని, అది కూలి పనో, అది టాపి పనో, అది వ్యాపారమో, అది జాబో, అది మరి గొప్ప ఉద్యోగమో, అది కంపెనీయో, లేకపోతే పొలమో, లేకపోతే ఏ పనైనా, ఏ పనిలో ఉన్నా నీవు నీ ప్రవర్తన జాగ్రత్త, దయగలిగి ఉండు, సత్యముతో నడుచుకో, మారు మనసు పొందు, వాక్యానుసారంగా జీవించు. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు మంచివాడవని అనిపించుకుంటావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ స్వబుద్ధిని, నీ సొంత జ్ఞానాన్ని వాక్యానికి వ్యతిరేకంగా దేవుడు ఒకటి చెబితే నీవు ఇంకొకటి చేస్తూ, దేవుని బిడ్డలు ఒకటి చెబితే ప్రియులారా అలాగున లోబడకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే, ప్రియులారా వాక్యానికి వ్యతిరేకంగా నేనైనా నీవైనా ఎవరైనా నడిచినా మనకి అంత మేలు కాదు ప్రియులారా. వాక్యానుసారముగా ఏమండి, నీవు స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, క్యారెక్టర్ జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, కొట్టుకోకూడదు, తన్నుకోకూడదు, బూతులాడుకోకూడదు, అబద్ధాలు ఆడుకోకూడదు. ఏమండి, చెడ్డవారిని చూసి వెసరపడకూడదు, దుష్కార్యములు చూసి వారికి మత్సరపడకూడదు, లంచాలు తీసుకోకూడదు. ఏమండి, పొరుగు వారిని ఆశించకూడదు. ఇట్లాగా క్రమశిక్షణతో నీవు నడుచుకున్నట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ ప్రవర్తన జాగ్రత్త. మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, ప్రసంగిలో ఉంటుంది కదా. కనుక మన క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యం, మన యొక్క బోధ చాలా ప్రాముఖ్యం, మన జీవితం చాలా ప్రాముఖ్యము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని అధికారం గొప్పదండి. మనుషుల అధికారం, మనుషుల విధానం కాదు. కానీ దేవుని అధికారానికి మనం ఏం చేయాలి? మనము లోబడవలసిన వారమై ఉన్నాం. ఆయన అధికారానికి మనము శిరసావహించాలి. దేవుని అధికారానికి మనము ఒప్పుకోవాలి, సరెండర్ అవ్వాలి, దేవునికి సరెండర్ అవ్వాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా,
అప్పుడు మనకి దీవెన దొరుకుద్ది. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. యోసేపు దేవుని అధికారానికి లోబడినప్పుడు తన మార్గాలని సరళం చేశాడు. దావీదు దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవునినే రాజుగా భావించి నా దేవా నా ప్రభువా అని వినయముగా వేడుకొన్నప్పుడు దావీదు మార్గాలను సరళము చేశాడు. ప్రియులరా, నీ మార్గాలు కూడా సరళం చేస్తాడు దేవుడు. నీ కుటుంబ అవసరతలు దేవుడు తీరుస్తాడు. నీ యొక్క బిడ్డల విషయంలో దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడు. ఎప్పుడు నీవు దేవునిని భయభక్తులతో నీవు ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నాకంత తెలుసు, ఎవరేమి చెప్పక్కర్లేదు అని నాబాలు అనుకున్నాడు. ప్రియులరా, అబీగయలు అయ్యా మరి జాగ్రత్త అని చెప్పిన, ఏయ్ నీ మాట నాకు అక్కర్లేదు, ఇది నా ఆస్తి, నా ఆహారం. యెషయా ఎవడు, యెషయా కుమారుడు దావీదెవడు అని గర్వించాడు. ప్రియులరా, జ్ఞానిని అనుకున్నాడు. కానీ కొద్ది రోజుల్లో టపా కడతాడని అతడు గుర్తించలేకపోయాడు. కనుక నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ దేహమునకు, నీ దేహంలో ఉన్న ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, నీ దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క జన్యు పరమైనటువంటి విధానము మంచిగా ఉంటుంది. ప్రియులరా, నీ స్వభావం సరి చేసుకుంటే నీకు మంచి ఆరోగ్యం వచ్చింది. మంచి మనస్సాక్షిత కలిగి ఉంటే దేవుడు మంచి ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీ దేహమునకు ఆరోగ్యము, చెడుతనమును విడిచిపెట్టుము. నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువా, బలం వచ్చింది. నువ్వు దేవుని మాటకి లోబడితే, దేవుని చిత్తానికి గుర్తెరిగితే నీ మనసు బాగుంటుంది, నీ ఆత్మ బాగుంటుంది, నీ శరీరం బాగుంటుంది. దేవునికి లోబడతావా, దేవునికి సరెండర్ అవుతావా? దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. నీ మహా ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. నీ లేఖనాలను మేము ధ్యానించటమే కాదు, నీ లేఖనాలు వినడమే కాదు, నీ లేఖనాలను జాగ్రత్తగా గైకొనుచు దాని ప్రకారముగా అడుగులు వేసే భాగ్యము మాకు దయచేయండి. ఈ సేవను మీరు కట్టి ఫలింపచేయమని, సహవాసాన్ని దీవించమని, విత్తన వాక్యాన్ని ముద్ర వేయమని, ఎంతమంది వినుచు ఉన్నారు వారందరికీ దీవెన, ఆశీర్వాదం, స్వస్థత అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, అందరి ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక.